ఇప్పుడు 4 టైల్ ఉన్నాయి కదా, 1 ఎకరం ఈక్వల్ టు 4 ఎకరాలు. 16 టైల్స్ 1 2 3 4 4 రోస్ ఉంటాయి. 4 రోస్ అంటే 1 ఎకర్లో 4 ఎకర్స్ అన్నట్టు. అట్లా ల్యాండ్ లేకున్నా, బండలున్నా, గుట్టలున్నా, ఏదున్నా సరే అసలు ఏమి లేకున్నా ల్యాండ్ తో సంబంధం లేదు, ఇండిపెండెంట్ ఆఫ్ ద సాయిల్. కింద చెరువే ఉండని, రాకి ఉండని, ఏదైనా ఉండని ఈ సిస్టమ్ లో ఈ ట్రెల్లి పెట్టేసుకొని ఇది ఒకటే కాదు, ఏమైనా మనకి ఏది నచ్చుతుంది. మాకు పాలకూర డిమాండ్ ఉన్నది, ఇది వేసుకున్నాం. పుదీనా అక్కడ వేసుకున్నాం, వేరే తోటకూర, మెంతి అవి కావాల్సిన వేసుకుంటాం. ఎక్కువ దీనికి డిమాండ్ ఏది కావాలో అది మనం వేసుకోవచ్చు. వితౌట్ సాయిల్, ల్యాండ్ లేకున్నా దీంట్లో అవి రావు. దీంట్లో ఇంచెస్, దీంట్లో చిన్నది ఏదైతే స్ప్రింక్లర్స్ ఆటోమేటిక్, అక్కడ నెటాజెట్ రూమ్ ఉంది కదా, అంతా అదే. ఇంకా మాన్యువల్గా ఉన్నా మనం పెట్టుకోవచ్చు. స్ప్రింక్లర్స్ పెడితే రన్ అయిపోతాయి. ఈ లైట్స్ ఒకటి మనం పెట్టుకోవాలి. ఫస్ట్ క్రాప్ ఎన్ని డేస్లో వస్తుంది సార్? ఫస్ట్ మనకి 30 days 40 daysకి కట్ అవుతుంది. ఎవ్రీ మళ్ళీ 15 daysకి మళ్ళీ కట్ చేస్తాం. ఇంకా 2 times మనకి 3-4 times తీసుకోవచ్చు. ఈ ట్యూబ్లైట్స్ నార్మల్ ట్యూబ్లైట్స్ అని వేరే అల్ట్రా వైలెట్, సూర్యరశ్మి నుంచి వచ్చే అన్ని ఏవైతే వైట్ ఒక్కటే కనిపిస్తుంది, వైట్ కాకుండా చాలా కలర్స్ ఉంటాయి. అన్ని వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు అన్నట్టు. సో వాళ్ళకు ఇవి సెపరేట్ హార్టికల్చర్ రిలేటెడ్ లైట్స్ తీసుకోవాలి. మనకు కరెక్ట్ ఐడియా లేదు. ఓకే ఓకే. సన్ నుంచి వచ్చే ఏవైతే సో అందుకనే ఫోటోసింథసిస్ అయ్యి ఉండే మనం సన్ అబ్స్ట్రక్షన్ ఉంది కాబట్టి సమ్వాట్ ఆర్టిఫిషియల్లీ వి ఆర్ క్రియేటింగ్. మొత్తం పాలకూర ఉంది, పాలకూర ఉంది. దీనికి మాత్రం వేప నూనె ఒకటి కొడతాం. ఇంకా వేరే ఏవి స్ప్రే చేయాలి. వేప నూనె కొట్టొచ్చు, బయో ఫర్టిలైజర్స్, బయో అవేం వాడం, ఏది వాడం. ఓన్లీ వర్మి, వేప నూనె. వేప నూనె డైరెక్ట్ కొడతారా సార్? డైరెక్ట్ స్ప్రే చేస్తాం. మీకు వెనకాల ఈ కోకో హస్క్ కూడా వేయచ్చు. కోకో హస్క్ కూడా కలుపుకోవచ్చు. కోకో కలపొచ్చు, కానీ మనకు వర్మి ఉన్నది కాబట్టి ప్యూర్ అదే వేసుకుంటాం. ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేస్తారు? వీక్లీ 1 time. డిసీజ్ ఎక్కుంటే ఎక్కువ. వేప నూనెమో అవుట్ సైడ్ డిసీజ్ గో, నాట్ ఫర్ న్యూట్రిషన్. నిన్న నేను ఒక బ్యాగ్ 100 రూపీస్ ఉంది, ఇంత ఉంది బ్యాగ్. ఇంట్లో పట్టాలంటే 10 బ్యాగులు పడతాయి. 1000 రూపాయలు ఈ ట్రైకి. ఎంత మేడం? 1000 రూపీస్ నేను బయట లూజ్ కేజీ 100 అంటే 140. మనకి ఇంత మంచి ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి మట్టి ఎంత అయితే మొత్తం వీళ్ళే తయారు చేస్తారు. ఎంత పడుతుంది బయట మార్కెట్? 100 రూపాయలు. అదే మనకి ఎంత కావాలంటే ప్రొడ్యూస్. నాకు 30 kg ఒక్క రోజు ప్రొడక్షన్ ఫిలప్ చేసుడు కానీ బయట పెద్ద సరే. ఇప్పుడు ఫోలియార్ న్యూట్రిషన్ మీరు ఆర్గానిక్ కూడా ఇవ్వచ్చు కానీ మనకు అవసరం లేదు. అంటే పెద్ద అంటే వాడు మార్కెట్ చేయడానికి అవసరం లేదు. మనకు దేని కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళే వాళ్ళ టేస్ట్ చూసుకున్న తర్వాత. ఇప్పుడు పాల ప్యాకెట్ ఉన్నది, పిల్లలకు ఒరిజినల్ పాలు పోతే తాగరు. అంత వెన్ను వచ్చిందని వాడు కక్కుంటాడు, కింద పాలు పోతాడు. అదే ప్యాకెట్ పాలు ఇస్తే మొత్తం తాగు. మళ్ళీ ఏముందో తెలియదు, యూరియా ఉన్నదో తెలియదు, పొటాషియం ఉన్నదో తెలియదు, ఏముందో తెలియదు. సార్ ఇది ఒక ట్రే ఎంత 1 kg ప్రొడక్షన్ వస్తుంది ఒక ట్రేలో. ఒక కటింగ్ కి కిలో వస్తుంది. 4 కిలోలు అక్కడ బాగా వచ్చింది. ఇవి కటింగ్ అవుతాయి, కాలేదు ముందు అయినట్టు మళ్ళీ గ్రో అవుతాయి. గంత ఆకుంటే చాలు. ఒకటి కటింగ్ వచ్చింది, ఇప్పుడు అవతలది ఉన్నది, అది మళ్ళీ ఇప్పుడు పెరుగుతుంది. కింద ఇది వేయడానికి కారణం ఏంటి? మనం నడవడానికి. అంతేనా? ఏదంటారు? ఇది కింద వీడ్ మ్యాట్, ఇది పర్మనెంట్. వీడ్ రాకుండా, వీడ్ ఏది రాదు, ఇంకా డిస్టర్బెన్స్ లేకుండా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి అక్కడ గడ్డి మొలిచింది, ఇక దీనికి ఏది రాదు. 5-6 ఏళ్ళు గ్యారంటీ కవర్. ఈ బొంగులు కూడా మనకు పాత ఆడాడ కన్స్ట్రక్షన్లో మిగిలిపోయిన అవి తెచ్చి వెల్డింగ్ కొట్టినాయి పెట్టినాయి.
కాస్ట్ ఎఫెక్టివ్. ఇది కాస్ట్లీ ఉంటుంది సార్ వీడి మ్యాట్. 22 రూపీస్ మీటర్ అన్న. బెటర్. దీంట్లో మైక్రాన్స్ ఉంటాయి, తక్కువది ఇంకా తక్కువ. ఇది 50% షేడ్ మ్యాట్. సమ్మర్ కూడా వస్తుంది. ఇంకా నీకు 30 days ఎవ్రీ డే, సమ్మర్ వింటర్ దానికి సంబంధం లేదు. అంటే ఇది ఆప్టిమమ్ 50% మన యాజ్ పర్ సైన్స్ అట్లేం లేదు. జనరల్ గా రిక్వైర్ ఇప్పుడు అంటే ఆర్ వి లూజింగ్ ద సన్ ఎనర్జీ ఫర్ ద అయితే ఒకవేళ ఎఫెక్ట్ అయితే ఫస్ట్ ట్రే ఒక్కటే ఎఫెక్ట్ అవుతుంది, బాగా ఎండబడ్డా కానీ. ఓకే. కింది అంతా లైట్ పడదు, ఏం పడదు. అవును, అది సేఫ్. సో దాంతో మనకి ఏ షేడ్ వేసినా ఏం కాదు. మేము వేసింది వేరే పర్పస్ వేసినాం, దీన్ని ఇట్లనే యూజ్ చేసుకుంటాం. 50% మన దీనికి అంటే జనరల్ అంటున్నా గ్రీనరీ మన బయట షాప్ లో తెచ్చి పెట్టుకున్నా చాలు, అంటే సక్సెస్ఫుల్ కదా అంటారు. వేరే ఏదైనా ఏం కాదు. అంటే ఎక్కువ మనకు ఈల్డ్ వస్తుంది. కాకపోతే అది ఏందని అంటే తొందర ఖరాబ్ అవుతుంది, ఇది స్టాండర్డ్ ఉంటుంది అంతే, ఓకే, అది అర్థమైంది. అంతకు మించి ఏం లేదు. డేవిడ్ అది ఆథర్ నేమ్. డేవిడ్ ది వరల్డ్ వాజ్ మై గాడ్ అనే పుస్తకం ఉన్నది, ఎవరైనా తీసుకోండి. ఎక్కడన్నా మన దగ్గర లేదు, కొనుక్కోవాలి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నది, అది సుధీర్ కమ్యూనికేట్ చేయమని చెప్పి పంపించింది. ఇంత ఘోరంగా ఉన్నది, ఏంది ఆమె పరిస్థితి? అదే కనపడుతుంది కదా.